హైదరాబాద్ మీర్పేట్ మాధవి హత్య కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు గురుమూర్తి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. మాధవి హత్యకు గురుమూర్తి కుటుంబ సభ్యులు సహకరించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే గురుమూర్తికి పాలిగ్రాఫ్ టెస్టులు చేయాలని భావిస్తున్నారు. నిందితుడు గురుమూర్తిని కస్టడీకి తీసుకున్న పోలీసులు అతడికి సహకరించిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ మీర్పేట్ మాధవి హత్య కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు గురుమూర్తి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. మాధవి హత్యకు గురుమూర్తి కుటుంబ సభ్యులు సహకరించినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే గురుమూర్తికి పాలిగ్రాఫ్ టెస్టులు చేయాలని భావిస్తున్నారు. నిందితుడు గురుమూర్తిని కస్టడీకి తీసుకున్న పోలీసులు అతడికి సహకరించిన వారి వివరాలపై ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వెంకట మాధవి హత్య కేసులో నిందితుడు గురుమూర్తిని మీర్పేట్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు 5 రోజుల పాటు మీర్పేట్ పోలీసులకు కస్టడీకి అనుమతించింది. దీంతో పోలీసులు నిన్న గురుమూర్తిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. నేడు 2వ రోజు విచారణ కూడా కొనసాగబోతోంది. ప్రధానంగా గురుమూర్తిని రిమాండ్ చేసేటటువంటి సమయంలో సుమారుగా 10 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు సమర్పించారు. అందులో 20 మంది సాక్షులను కూడా చేరుకున్నారు. ఆ సాక్షులు విచారించినటువంటి పోలీసులు ఈ రోజు 2వ రోజు అయినటువంటి గురుమూర్తిని విచారించబోతున్నారు. మరోవైపు ఈ కేసులో మరికొంతమంది ప్రమేయం కూడా ఉంటుందంటూ కూడా అనుమానం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ రిమాండ్ రిపోర్ట్ లో గురుమూర్తికి సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్లను కూడా చేర్చింది. ప్రధానంగా గురుమూర్తికి సంబంధించినటువంటి సోదరి ఎస్ఎల్ సుజాతతో పాటు అలాగే తల్లి పుట్టా సుబ్బలక్ష్మమ్మ, తర్వాత సోదరుడు పుట్టా కిరణ్ కి సంబంధించినటువంటి పేర్లను కూడా మీర్పేట్ పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో ఇప్పటికే చేర్చడం కూడా జరిగింది. మరోవైపు మీర్పేట్ వెంకట మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కేవలం గురుమూర్తి మాత్రమే ఈ హత్యకు పాల్పడి ఉండకపోవచ్చు, ఇంకా అతనికి ఎవరైనా సహకరించినట్టు కూడా ఇప్పటికీ పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా మరో 3 కలిసి హత్య చేసి ఉంటారంటూ కూడా మీర్పేట్ పోలీసులు అనుమానం వ్యక్తం చేసినటువంటి సందర్భంలో ఒక మహిళతో పాటు మరొక ఇద్దరు పార్టీ కూడా ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ప్రజెంట్ ఇప్పుడు గురుమూర్తిని కస్టడీలోకి తీసుకున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గురుమూర్తిని ముందు వచ్చి అతన్ని విచారించి ఈ కేసులో మరొకరి ప్రమేయం ఏమన్నా ఉందా, మరికొంతమంది ఎవరైనా హత్యకు సహకరించాలన్న కోణాల గురించి ఇటు గురుమూర్తిని విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా గురుమూర్తి కస్టడీలో ఇవ్వకపోతే లేకపోతే పోలీసులు సహకరించకపోయినా కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు ఇప్పటికే పోలీసులు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుసుకోండి. ఒకవేళ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలంటే మాత్రం కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టు అనుమతితో ఈ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో నిందితుడికి సంబంధించినటువంటి రక్తపోటు, పల్స్, అలాగే శ్వాసక్రియ, వ్యక్తి భావోద్వేగాలను అంచనా చేసి ఇవన్నీ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఉంటుంది. ఈ మోసపూర్తి సమాధానం ఏదైనా చెప్తే మాత్రం ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో దొరికేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ గురుమూర్తి లోను ఇవ్వకపోతే మాత్రం కోర్టు అనుమతితో పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించి ఈ కేసును పొలికి చేసేటటువంటి ప్రయత్నం మీర్పేట్ పోలీసులు చేస్తారంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికే గురుమూర్తితో పాటు ఈ కేసులో మరికొంతమంది పాత్ర కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటున్నట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా వెంకట మాధవిని హత్య చేసిన తర్వాత ఆమెను ముక్కలుగా చేసి ఆ తర్వాత కుక్కర్లో ఉడకబెట్టి ఆ శవాన్ని ఇక్కడ కూడా ఆహార దొరకకుండా మాయం చేసినటువంటి ఈ కేసులో ఇదంతా కూడా గురుమూర్తి ఒక్కడే చేసి ఉండకపోతున్నట్టు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా గురుమూర్తిని విచారించబోతున్నారు. నిన్న మొదటి విచారణ పూర్తయింది. నేడు 2వ రోజు విచారణ కూడా మరి కాసేపట్లో ప్రారంభం అవుతుంది. లక్ష్మీ. ఓకే, థ్యాంక్ యూ శశి.